నమస్కారం. మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాధికారాన్ని, ధనాన్ని, ఇష్టకామ్యాన్ని వాళ్ళ మనసులో ఏముందో ఆ కోరికలు తక్షణమే నెరవేర్చే ఒక శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ప్రతి జీవితంలో ఉన్న ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేసే ఒక గొప్ప మనస్తత్వాన్ని, శక్తిని అమ్మవారికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ 12 రాసుల వారికి ఎలా ఉందో చూద్దాం. అందులో ముఖ్యంగా చెప్పుకోబోయే ముందు ఈ యొక్క మే మంత్‌కి చాలా విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి, ఇది మనకి వైశాఖ మాసం పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది. ఆ రోజున మనకి బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ పూర్ణిమ అంటూ ఉంటారు. ఇది అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి జ్యేష్ఠ మాస పూర్ణిమతో ఎండ్ అవుతుంది. అంటే పూర్ణిమతో స్టార్ట్ అయ్యి పూర్ణిమతో ఎండ్ అయిపోతుంది. ఇంకొకటి, కొన్ని చోట్ల మనకి దీంతో కాకుండా కర్తరి అని వస్తుందండి. అంటే ఈ కర్తరిలో ఎక్కువగా ముహూర్తాలు, అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహప్రవేశాలు, తర్వాత కన్‌స్ట్రక్షన్ కొత్తగా స్టార్ట్ చేయటాలు, కొన్ని వాటిని నిషేధించారు. తెలుసుకొని అవి ముహూర్తాలకు వాడొచ్చా లేదని గమనించుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇంతే కాకుండా వీళ్ళకి ఈసారి కొన్నిసార్లు కొంతమందికి హనుమ జయంతి పరిస్థితులను బట్టి కొంతమంది చేస్తూ ఉంటారు. అది కూడా కొంచెం గమనించుకొని మిక్స్డ్‌గా ఉంటుంది కాబట్టి గమనించుకొని చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. యాస్ట్రాలజికల్‌గా అంటే గ్రహాల పరంగా చూసుకుంటే 4 గ్రహాలు మారుతున్నాయి. ఇందులో ఫస్ట్ గ్రహం మారేది మనం చూస్తే 4 గ్రహాలు మారుతున్నాయి. కుజుడు వచ్చేటప్పటికి మే 11వ తారీఖున మారుతున్నాడు. 14వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు. బుధుడు, సూర్యుడు వచ్చేటప్పటికి 15వ తారీఖు మారుతున్నారనమాట. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల మనకి 12 రాసుల వరకు ఎలా ఉందో కూడా తెలుసుకుందాం అనమాట. రైట్. సురేష్ బాబు గారు, మిథున రాశి వారికి ఎలా ఉంటుందండి ఈ నెల? ఉన్న 12 రాసులు బాగా ఉన్న రాశుల్లో ఈ మంత్లో మిథున రాశి ఒకటండి. ఓకే. ఒక హ్యాపీ న్యూస్. ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి 10th హౌస్లో 11th హౌస్లో ట్రావెల్ చేస్తూ వచ్చేసి ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. లాస్ట్ మంత్ మన రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాం. నాకు అమెరికా నుంచి ఒక లేడీ ఫోన్ చేశారు. మీరు చెప్పిన విధంగా నాకు ఆఫర్ వచ్చిందండి, దానికి కనెక్ట్ అయిపోయేసి మీకు పర్సనల్ జాతకం చూపించుకుంటున్నానండి అని చెప్పేసి. దట్స్ హౌ మహర్షులు అన్నీ రాసి పెట్టారండి దీన్ని చూసుకుంటే. అందులో చూడండి, అమెరికా నుంచి సీనియర్ మేనేజరు నాది చూసి, అంతకుముందు ఇప్పుడు ట్రంప్ అంతా గొడవ ఉంది కదండి, జాబులు రావట్లేదు, ఈ టైంలో జాబ్ వచ్చింది. చూడండి, జాబులు పోయే టైంలో జాబ్ వచ్చింది వాళ్ళకి. అది కూడా ప్రమోషన్ అంటున్నారు. ప్రమోషన్ లాగా వచ్చింది. వెంటనే పర్సనల్ జాతకం చూపించుకున్నారండి. చూపించుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చూపించుకున్నారు. దోషాలు అవన్నీ ఉంటే పూజలు కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. జస్ట్ కాల్ వచ్చి 1 వీక్ 10 డేస్ ఏమైంది కాల్ వచ్చి. ఓకే. వీళ్ళకి మిథున రాశి చూసుకుంటే ఈ మంత్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఒక ప్రమోషన్స్ కావాలనుకున్న ప్రమోషన్, జాబ్ లేని వాళ్ళకి జాబులు వచ్చే ఆఫర్ ఉంటుంది. ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అండి, పెళ్ళిళ్ళకి సంబంధించిన వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయి. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటే ఆ గొడవలన్నీ పోయేసి అన్ని విధాలుగా చక్కగా బాగుంటుంది. అదేంటంటే చూడండి, టైం బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయండి, టైం బాగలేనప్పుడు ఏది బాగోదనడానికి ఎగ్జాంపుల్ మిథున రాశి వాళ్ళు. ఈ మంత్ చక్కగా బాగా గమనించండి. అందరిలో కామెంట్ పెడితే మనం కూడా చూస్తూ ఉంటాం ఎలా ఉంది ఏంటంటే. చాలా ఇంపార్టెంట్. ఎంకరేజ్మెంట్, రియల్ టైం ఫీడ్బ్యాక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదండి. ఒక మనం మహర్షులు చెప్పిన దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం, బట్ రియల్ టైంలో అప్లికేషన్ కూడా మనకి డిఫరెంట్ సినారియోలు తెలుస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇందులో పేరు బలం బట్టి చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, కే, కో, హా అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉంటారండి. తర్వాత 4 గ్రహాలు మారటంతో నక్షత్రాలు మృగశిర 2, 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా ఇందులో ఉంటారు. ఇందులో మనం చూసుకుంటే విత్త లాభం అంటే ధనం ఇప్పటిదాకా ఎక్కడికైనా కనుక ఆగిపోయి ఉంటే ఈ టైంలో ధనం వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది శుచ్యం అని చెప్తారు మనకి. అంటే శుచ్యం అంటే ఏమని చెప్తారు, కొంచెం మానసికంగా బాధలు పడే అవకాశం ఉన్నా కానీ కుజుని వల్ల భూలాభం విపరీతంగా ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా బంగారు వస్తువులు కొనుక్కోవటం, భూములు కొనుక్కోవటము, అప్పటిదాకా ఏదైనా డీలింగ్స్ మధ్యలో ఆగిపోయి ఉంటే ఈ డీలింగ్స్ అన్నీ ముందుకెళ్ళిపోతాయి. పర్టికులర్ రియల్ ఎస్టేట్ డీల్స్ అన్నీ ముందుకెళ్ళిపోతాయి ఉంటాయి, డీలింగ్స్ ఏమైనా కనుక చేస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో బాగుంటుంది. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, వీళ్ళని అవమానించాలని చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు, కానీ బట్ వీళ్ళు చాలా ఏమంటారు తెలివితేటలుగా వాళ్ళని అందరినీ అధిగమించేసి ముందుకెళ్ళిపోతారు. సో ఏ ప్రకారం చూసుకుంటే చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చు. ఇందులో సూర్యుడు వల్ల ఏమవుతుందంటే అండి, 12వ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాడు, బట్ 11 నుంచి 12కి వెళ్తున్నారు. ఫస్ట్ 15 డేస్ చాలా సపోర్ట్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఎలా బాగుంటుందంటే యత్న కార్యానుకూలత్వం, అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. అయితే సూర్యుడు మారటంతో ఒక 15 డేస్, ఒక 10 డేస్ మాత్రం ఏమంటారు, ప్రాణ పర్యంతం ఆపత్యం అని చెప్తూ ఉంటారు. ఒక జాబ్ విషయంలో బాస్తో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందని గమనించుకోవాలి.
తర్వాత ఇంతే కాకుండా వీళ్ళకి హెల్త్ విషయంలో చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. కుజుడు వీళ్ళకి 11వ స్థానంలో మెయిన్ హైలైట్ ఏంటంటే, ఈ కుజుడు 11వ స్థానంలో చాలా చక్కగా ఉండటం వీళ్ళకి హైలైట్ అని చెప్పుకోవాలి. హ్మ్. ఏమవుతుంది? ఆరోగ్యం బాగుంటుంది, అర్ధలాభం ఉంటుంది, సంతోషం ఉంటుంటారు, ఫంక్షన్స్‌కి అటెండ్ అవుతూ ఉంటారు. యత్న కార్యానుకూలత్వం. ఏ పని చేసినా చక్కగా అందులో సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. హ్మ్. ఇంతే కాకుండా వీళ్ళకి ధనం విషయంలో బాగుంటుంది. ఫైనల్‌గా ఈ మంత్ అంతా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తారు. ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు ధనాన్ని పోగొట్టే అవకాశం కూడా ఉంది. అంటే అప్పటిదాకా ఇలా సేవింగ్స్ ఏమైనా ఉంటే, అది వాళ్ళు షేర్‌లు ఆన్‌లైన్‌లో పెట్టుకున్నా కానివ్వండి, లేదంటే అకస్మాత్తుగా దొంగతనాలు జరిగి కష్టపడిన దాన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంది. హ్మ్. ఇది కుజుడు వల్ల డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అయితే శుక్రుడు వీళ్ళకి అగైన్ ఫస్ట్ హౌస్‌లో ఉండటంతోటి, శుక్రుడు ఫస్ట్ హౌస్‌లో ఉంటే చాలా మంచిది. ఓకే. వీళ్ళకి ఏమవుతుందంటే అర్ధలాభాచ, ఆర్థికంగా బాగుంటారు. స్త్రీ సౌఖ్యం పరస్త్రీ సంగమం తథా అని చెప్తారు. అంటే లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. యత్న కార్యానుకూలత్వం. హ్మ్. ఏదైనా పని చేస్తే అనుకున్న పనులను అనుకున్న విధంగా అవుతూ ఉంటాయి. ఎవరితో కానీ డీలింగ్ చేసినా కానీ వాటిలో మంచి చక్కగా సక్సెస్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటే ఈ రాశి వాళ్ళలో 15th నుంచి 25th వరకు జాబ్‌లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. బాస్‌తో మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేకుండా మిగతా అంతా బాగుంది. అంటే ఈ రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ 80-85% అన్ని విధాలుగా బాగుంది. ఒక్క 15% మాత్రం బాస్‌తో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. పేషెన్సీగా హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుంది. యెస్. సో, నక్షత్రాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయండి? వీళ్ళకి నక్షత్రాలు కూడా చాలా బాగున్నాయండి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు. అందులో మృగశిర నక్షత్రం చూసుకుంటే ఫస్ట్ క్షేమంగా, సౌఖ్యంగా, లాభప్రదంగా ఉంటారు. మృత్యు భయము, నాశనము చూపిస్తుంది ఈ హ్మ్. నక్షత్రం వాళ్ళకి. అంటే వర్క్ అంతకుముందు తలపెట్టింది ఇలా ఎక్స్‌పెక్టేషన్ విధంగా ఉండకపోవటంతో వీళ్ళు డిసప్పాయింట్‌మెంట్‌కి గురవుతారు. ఆ తర్వాత అన్‌సర్టెనిటీ, అనిశ్చితి వస్తుంది. దాంతో ఫ్యూచర్ గురించి క్లారిటీ లేదు. టెన్షన్ పడిపోతారు. మరి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి బాగుందండి. లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. ఫారిన్, ఔట్ ఆఫ్ స్టేషన్ ఉండే అవకాశం ఉంటుంది. సౌఖ్యంగా ఉంటారు. మంచి పార్టీలకు, ఫంక్షన్‌లకి అన్నీ అటెండ్ అవుతూ ఉంటారు. వీళ్ళు కూడా టూ మచ్ టెన్షన్‌కి గురవుతూ ఉంటారండి సూర్యుని వల్ల. అలానే పునర్వసు నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. సౌఖ్యంగా ఉంటారు. పరవాసము. వీళ్ళు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అతిగా భయపడే అవకాశం ఉంటుంది. హుహు. వీళ్ళకి వీళ్ళు భయం ఎక్కువ పడుతూ ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు, పునర్వసు వాళ్ళు. ఒకటి మృత్యు భయము, రెండోది అతి భయము చూపిస్తూ ఉంటుంది. ఓకే. సో, అంటే భయపడవలసినంత పరిస్థితి ఏమీ లేదండి. లేదు. ఓకే. ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ అవి మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. హ్మ్. టోటల్‌గా ఈ మంత్ అంతా వీళ్ళకి ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో జాగ్రత్తగా ఉంటే మంత్ అంతా విజయప్రదంగా ముగుస్తుంది వీళ్ళకి. సూపర్. మరి ఆ భయపడే విషయంలో కూడా వాళ్ళు తగ్గుండాలి. చక్కగా ఏం రెమెడీ సూచిస్తే వాళ్ళకి ఆ ధైర్యం వస్తుందంట? వీళ్ళకి సూర్యుడికి సంబంధించి ఎక్కువగా రెమెడీస్ చేస్తే చాలా బాగుంటుందండి. హ్మ్. ఇది కూడాను పర్టిక్యులర్ ఆదిత్య హృదయ స్తోత్రం చదవటంతో పాటుగా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని ఉంటుంది. ఈ 2 మంత్రాలు చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. బాగుంది కాబట్టి లెట్ దెమ్ ఎంజాయ్ దిస్ హోల్ వీకెండ్ ఎక్కువగా మనం చెప్పొద్దు. అగ్నిహోత్రం చేస్తే చాలా బాగుంటుందండి. ఒక అగ్నిహోత్రానికి ఉన్న విశిష్టత ఏంటంటేనండి, ఇంట్లో ఎవరు చేసినా ఆ ఇల్లు మొత్తం, ఆ ఇల్లు కాదండి, ఆ ఏరియా మొత్తం మంచి ప్రొటెక్టివ్ ఆరా వస్తుంది. హ్మ్. ముఖ్యంగా దాని ఇంట్లో. స్టోరీ కూడా రీసెంట్ టైమ్స్‌లో ఏదో విన్నాం కదండీ! అవునండి. చాలా చాలా రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయండి. అవి అగ్నిహోత్రం గాని చేయగలిగితే ఇంగ డైలీ మన ఇంట్లో హోమం చేసినట్లే. హోమం కాదు, హోమానికంటే ఇంకా 10 రెట్లు చేసినట్లే. హ్మ్. అందులో శత్రు బాధలు ఉండదు. ఇన్‌ఫ్లూయెన్స్ పెరుగుతుంది. ఆరా పెరుగుతుంది. రోగాలుండవు. ఈ కరోనా టైంలో కూడాను ఫ్రాన్స్‌లో, స్పెయిన్‌లో చేశారంట రీసెర్చ్. ఒక 50 హౌసెస్‌కి కరోనా రాలే ఆ ఏరియాలో. హ్మ్. వాళ్ళు ఇండియా వచ్చేసి అంతకుముందు వచ్చి నేర్చుకొని అదంతా ప్రాక్టీస్ చేశారక్కడ. అలానే చాలా ఇప్పుడు వీళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే చిన్ని చిన్ని రెమెడీస్ వల్ల టోటల్ ఇల్లంతా బావుంటుంది. నేను పర్టిక్యులర్‌గా ఇంట్లో కొంచెం ఏజ్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదండీ! హ్మ్. వాళ్ళు మీ అత్త గురించి, కోడళ్ళ గురించి ఇలా అరుచుకునే టైం వేస్ట్ చేసే బదులు ఉదయం ఒక 15-20 మినిట్స్, సూర్యోదయం అప్పుడు, సూర్యాస్తమయం అప్పుడు 15-20 మినిట్స్ గనుక టైమ్ స్పెండ్ చేసి ఇంట్లో అగ్నిహోత్రం చేస్తే టోటల్ ఆ ఇల్లంతా అందరికి బావుంటదండి. యెస్. ఈ టైంలో వీళ్ళకి ఇది చేసుకుంటే బాగుంటుంది. యెస్. మీలో ఎవరైనా ఆల్రెడీ చేస్తున్నారా? మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి? కింద కమెంట్ చేశారనుకోండి చాలా మందికి అది ప్రేరణ లభిస్తుంది కదండీ! వెరీ గుడ్ అండి. వెరీ గుడ్ అండి. ఎందుకంటే మనం ఇక్కడ చెప్పడంతో పాటు రియల్ టైమ్‌లో చేసేవాళ్ళు వాళ్ళ ఫీడ్‌బ్యాక్ ఎక్స్‌పీరియన్స్ పెడితే డిఫరెంట్. అది ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసిన వాళ్ళకి కలిసొస్తుందండి. హ్మ్. అంతే కదండీ! అదొక పాజిటివ్ వేరే అందరూ కలిపి వీళ్ళ కామెంట్ చూసి వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తే ఆ పుణ్యం వీళ్ళకి కూడా అందులో కొంత వస్తది కదండీ! యెస్. ఈ రాశి వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళకి సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ ట్రాక్ ఉండి చక్కగా జీవితంలో దూసుకొనొచ్చేసి బట్ ఈ టైంలో వాళ్ళు ఎక్కడైనా గనక స్లో అయినట్లు ఉంటే, లేదంటే లైఫ్‌లో బ్లాక్ అయినట్లు ఉండి, లేదంటే సడెన్‌గా ప్రమోషన్ రావటము, హ్మ్. లేదంటే సడెన్‌గా మెంటల్‌గా టెన్షన్స్ రావటం, హెల్త్ కాంప్లికేషన్స్ రావటం జరిగి ఉంటే ఒక్క విషయం గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు.
ఎందుకంటే ఆ ఏజ్‌లో వీళ్ళకి శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. లేదంటే గ్రహ దోషాలు యాక్టివేట్ అయ్యి ఉంటాయి అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంటు. కొంతమందికి బాలారిష్టాలని చిన్న వయసులో ఉంటాయి. కొంతమంది పెళ్లి టైంలో వచ్చేటప్పటికి మ్యారేజ్‌కి సంబంధించిన యోగాలు యాక్టివేట్ అవుతాయి. ఒక మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి చాలామంది చక్కగా 10 ఇయర్స్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్‌కి వస్తారు. సడెన్‌గా దే ఫీల్ వాక్యూమ్ అనమాట. ఇలాంటి సమయంలో ఒకటి గుర్తుంచుకోవాలి. ఆ టైంలో శాపాలని ఉంటాయండి. ఆ హ్మ్. టైంలోనే యాక్టివేట్ అవుతాయి. ఇవి ఒక్కసారి అలా అనిపించినప్పుడు జాతక చక్రం చూపించుకొని ఇండివిడ్యువల్‌గా దానికి సంబంధించిన పరిహారాలు అవన్నీ చేసుకుంటే చక్కగా ఈజీగా పరిహారాలు చేసుకోవటం ద్వారా పోతాయి. సపోజ్ శాపాలనుకోండి మాతృశాపం అంటారు, పితృశాపం అంటారు, దైవ శాపము. నిన్న ఒక హారోస్కోప్‌లో చెక్ చేసారంటే వాళ్ళకి ఆత్మశాపం అంటే వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు. అలా కూడా చేసుకోకూడదండి. ఓహ్! ఒక లేడీ ఆహ్, ఫోన్ ఎత్తటమే నేను అలా అనుకుంటూ వచ్చేసింది. నాకు అర్థమైపోయింది. చూస్తే ఆత్మశాపం అంటే మనం తిట్టుకున్నా, మనలో ఉన్న ఆత్మను మనం తిట్టినా గాని అది కూడా శాపం అవుతుంది. బుర్ర పనిచేయదండి వాళ్ళకి. అందుకని ఇలాంటి శాపాలు ఏమైనా ఉంటే అవన్నీ చక్కగా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా చేసేసుకొని హ్మ్. ముందుకెళ్ళిపోతే లైఫ్ పదింతలు ముందుకెళ్ళే అవకాశం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. ఎవరికైనా ధనం చక్కగా రావాలనుకుంటే వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకుంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. రెండోది ఎవరికైనా సరే చండీ హోమము, శత్రువుల బాధలు విపరీతంగా ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, లైఫ్ అనేది ముందుకెళ్ళటం లేదు. ఇలాంటి ఆఫీస్‌లో ప్రమోషన్స్ రావాలి. ప్రమోషన్స్ రాకుండా చాలామంది ఆపుతూ ఉన్నారు. కావాలని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళు చండీ హోమం చేపించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో కాకుండా మృత్యుంజయ హోమం ఉంటుంది. ఇలా వాళ్ళ యొక్క కాలసర్ప దోషాలు ఉంటాయి. కొంతమందికి పెళ్ళిళ్ళు కావు. లైఫ్‌లో ఎంత చేసినా అక్కడే ఉంటుంటారు. హ్మ్. కొంతమందికి లైఫ్‌లో ఎప్పుడు జాబే చేయరండి. శనిని తిట్టినా గాని ఇలాంటి ప్రాబ్లమ్ జరుగుతుంటది. వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయండి. కు వాళ్ళ పర్సనల్ జాతకంలో శని బాగుంటారు. హ్మ్. కానీ నీకు ఈ శని పట్టుకునని ప్రతి దానికి శనికి చుడుతూ ఉంటారు. అప్పుడు శనికి కోపమొస్తుంది. ఎప్పుడైతే శనికి కోపం వచ్చారో వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడు జాబ్ అనేదే చేయరు. మనం చాలా మందిని చూసాం. జెంట్స్‌కి ఉంటారు, లేడీస్‌కి కూడా ఉంటారు. హ్మ్. బాగా చదువుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు జాబ్ చేయరు. హ్మ్. ఎందుకంటే శని శాపం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఇలాంటి శాపాలు ఏమైనా ఉంటే చూపించుకుంటే చక్కగా అన్ని రకాల హోమాలు అవన్నీ చేపించుకుంటే కాలసర్ప దోషాలు లైఫ్ పదింతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, వాళ్ళ ఇండివిడ్యువల్‌గా జాతకం ఒకసారి చూపించుకుంటే చాలా బాగుంటుంది. యెస్. చాలా సంతోషమండి. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా చక్కటి రెమెడీని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.